మూడండి. రండి పద్యాలు మాస్టర్, మీతో ఈరోజు పద్యం పాడిస్తాం సార్. గ్రూప్ నెంబర్ 3 సార్, భాషాభివృద్ధి, కృత్యాలు అండ్ ఆటలు. అలాగే మనకు 5 ఇచ్చారు కదా, అక్షరాలతో ఆటలు ఆడించడం. ఇది మనకు తెలిసినటువంటి అంతాక్షరి ఆట. ఉదాహరణకు కమల, చివరి అక్షరంతో వచ్చేటువంటిది పేరు చెప్పడం లత, తాతో వచ్చేటువంటిది కళ, లాతో వచ్చేటువంటిది లంక, కాతో వచ్చేటువంటిది కడవ. ఎన్ని పదాలు అయితే ఉంటాయో అందరి పిల్లలతో కూడా చెప్పించడం అనేటువంటిది ఇది ఒక యాక్టివిటీ సార్. తర్వాత యాక్టివిటీ ఏంటంటే ఒక అక్షరంతో మొదలయ్యేటువంటి పదాలు. ఉదాహరణకు మనకు గా అని మనం పదం ఇచ్చామనుకోండి, గాతో ఎన్ని పదాలు ఉంటాయో అన్ని పదాలు కూడా పిల్లలతో చెప్పించడం. గంప, గడప, గలగల, గడ, ఎన్ని పదాలు అయితే పిల్లవాడికి వచ్చో గుర్తుంటుందో ఆ పదాలన్నీ కూడా పిల్లవాడితో చెప్పించడం. మూడోది అక్షరాలపైకి దూకటం. ఉదాహరణకు మనం ఒక గడి రాస్తాం, మనం కా, గా, చ, నా, పా, బా ఇలా పదాలు ఇస్తాం. ఆ పిల్ల